హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎర్లీ మార్నింగ్ చూపిస్తున్నాను కదా, 6 o'clockకే లేచాను. అంటే నేను 6 o'clock టైం చూపించే ముందే నా స్నానం కంప్లీట్ అయిపోయింది. 3 days నుంచి వ్లాగ్స్ సరిగ్గా పెట్టట్లేదు, షార్ట్స్ కూడా సరిగ్గా పెట్టడం లేదు. ఇల్లంతా చూసారా ఎలా ఉంటుందో? మరి ఇలా ఉన్న ఇల్లుని నీట్గా అయిన తర్వాత ఎలా ఉందనేది చూపిస్తాను చూడండి. మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ మెంతిపిండితో స్టార్ట్ అవుతుంది. కాఫీ కూడా తాగుతాను. ఇక్కడ ఏం చూపిస్తున్నానని అనుకుంటున్నారా? ఎర్లీ మార్నింగే స్నానానికని నీళ్ళు పెట్టుకున్నా. నా స్నానం కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎక్కడ వేసినవి అక్కడే ఉన్నాయి చూడండి. ఇంకా బట్టలన్నీ నానబెట్టేశాను. ఎర్లీ మార్నింగ్ బట్టలు కొంచెం ఈరోజు బట్టలు ఎక్కువగానే ఉన్నాయి. ఇంకా బట్టలు ఆరినవి తీయలేదు. ఇంకా ఇప్పుడు వాషింగ్ మిషన్లో బట్టలు చాలా ఉన్నాయని చెప్పా కదా, వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసాను, ఒక దుప్పటి కూడా వేసాను. ఇక్కడ అన్నం మిగిలిపోయింది రాత్రిది. చూడండి, మేము అస్సలు అన్నం తినటం లేదు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే పెరుగు బాగుండట్లేదని చెప్పా కదా, ఇంకా జిగురుగానే ఉంది. ఎన్నో పాలు ట్రై చేశాను, కానీ పాలు మటుకు ఏమాత్రం మార్పు లేదు. 50-60 రూపీస్ సిద్దీస్ నుంచి కూడా తెప్పించాము. కంట్రీ డిలైట్ అంతకు ముందు వాడాను, కానీ ఎందుకో నాకు అనిపించట్లేదు. ఇంకా బర్రెపాలు తెచ్చుకుందామని అనుకుంటున్నా. ఇప్పుడు అయితే నేను ఈ వాడుతున్నది ఫుల్ క్రీమ్ హెరిటేజ్ వాళ్ళు అయితే ఏమీ రెస్పాన్స్ ఇవ్వటం లేదు. మీకు ఎవరికైనా ఇలా వస్తుందా రావట్లేదా కూడా కామెంట్ చేయండి. ఇక్కడ అన్నం మిగిలిపోయింది కదా, ఒక ప్రాణికి పెడితే మంచిది కదా పారేసేదానికంటే. అందుకనే ఎక్కడ లేని కుక్కలన్నీ మా సందులోనే ఉంటాయి. కనీసం 10-12 కుక్కలు ఉంటాయి. కానీ ఈ కుక్కకైతే పెడతాను, ఎందుకంటే బ్లాక్ కుక్కకి పెడితే మంచిది అని అంటారు. కానీ అలా అని కాకపోయినా నాకు కుక్కలు పెట్టడం నాకు చాలా ఇష్టం. అలా అని నేను కుక్కల్ని ఇంట్లో మటుకు పెంచుకోను. ఇక్కడ కుక్కకి పెడితే ఒక మూగజీవి కదండి, అవైతే చెప్పుకోలేవు నీళ్ళు కావాలి, ఆకలి అవుతోంది అని. అందుకనే ఈ కుక్క చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా నేను 2-3 షార్ట్స్లో కూడా చూపించాను. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూసేసేయండి. ఇక్కడ ఉస్మానియా బిస్కెట్స్ తెచ్చి చాలా రోజులైంది. అందుకనే ఇక్కడ మజ్జిగ అంటే పెరుగులు అంటే పాలు పాడైపోతున్నాయని చెప్పా కదా, అవి కూడా వేసి పెట్టాను. కుక్క అయితే మంచిగా తిన్నది. నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈరోజు నాకు పూజ అనేది లేదు. ఎందుకు లేదు ఏంటి అని మటుకు కామెంట్ చేయకండి ప్లీజ్. ఇగోండి, ఇంకా పెరుగుంది రేపటి కోసం. ఇక్కడ కుక్కకు పెట్టేసి వచ్చా కదా, పెట్టేసి వచ్చిన తర్వాత అవన్నీ క్లీన్ చేసి సింక్లో వేస్తున్నా. ఇంకా బట్టలు వాషింగ్ మిషన్లో నడుస్తోంది, ఇంకా కాలేదు. ఒక్క రౌండ్ అవ్వడానికి 1 hour పడుతుంది. ఇగోండి, దేవుడి సామాన్లు మొన్న కృష్ణ ఏకాదశి రోజు గీతా జయంతి అయింది కదా, ఆ రోజు బట్టలు దేవుడివి మార్చినవి నేనే ఉతుక్కుంటాను అని చెప్పా. బట్టలన్నీ తీసేస్తున్నాను కదా, ఇగోండి 3 రోజుల నుంచి బట్టలు ఇలాగే ఉన్నాయి. ఇప్పుడు ఇవి మడతెట్టాలంటే ఒక గంటన్నర పడుతుంది. ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఇంకా వాకిలి అయితే ఊడుస్తున్నాను. తూర్పు దగ్గర నుంచి వాకిలి ఊడవడానికి అంటే పాచి పనులు ఫస్ట్ అయిపోతే, ఈరోజు స్నానం అయిపోయింది కానీ పూజ అయితే ఈరోజు లేదు అని అన్నాను. అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది, కానీ డీటెయిల్గా మటుకు చెప్పలేను. ఇక్కడ వాకిలి ఊడుస్తున్నాను. మా వాకిలి ఊడవాలనంటే మినిమం 40 minutes నుంచి 1 hour పడుతుంది. ఇక్కడ చెట్లన్నీ ఎక్కువ, సందులో మొత్తం చెట్లన్నీ పడిపోతూ ఉంటాయి. ఇంకా పనసాకులు అయితే మొత్తం రాలుతూ ఉంటాయి. పనసాకులతోటి కూడా ఇడ్లీలు వేద్దామని అనుకుంటున్నాను. అంటే అవి పుట్టింగులో ఏవో అంటారటండి, ఊర్లలో బాగా చేసుకుంటారు. ఇక్కడ నేను కూడా ఇడ్లీ పిండి రుబ్బినప్పుడు అలా వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఇక్కడ ఊడ్చినప్పుడల్లా ఊడవలేదనుకోండి, ఏవేవో పురుగులు వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా గొంగళి పురుగులు అయితే చాలా ఉంటాయి. అందుకనే చూసి జాగ్రత్తగా ఊడుస్తూ ఉంటా. ఊడవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బయట ఊడ్చి నీళ్లు జల్లి ముగ్గులు వేయాలి. ముగ్గు అయితే రాదు అని చెప్పాను, దేంతో వేసాను అనేది చూపిస్తా చూడండి. ఇగోండి, ఈ మా దగ్గర మోరీ ప్రాబ్లము ఒక 1 month 15 days నుంచి సఫర్ అవుతున్నాం. అవి క్లీన్ చేసి రాళ్ళు అక్కడే ఇంటి ముందర పడేశారు. ఎందుకంటే మాకు పైన 2 ఉంటారు నైట్స్, వాళ్ళకి ఏమీ పట్టి ఉండదు. ఎందుకంటే కింద ఉన్న వాళ్ళే సఫర్ అవుతారనే ఆలోచన ఉంటుందో మరి ఏంటో నాకు అర్థం కాదు. ఇగోండి, వాకిలంతా ఊడ్చి నీట్ చేశాను. ఇగోండి, చెత్త ఎత్తి పెట్టాను చూడండి. ఇక్కడ
అన్ని ఆకులు పడిపోతూ ఉంటాయి. విసిరాకుల్లాగా ఉంటాయి అన్నమాట. అవి చిన్న చిన్నగా ఊడుస్తూ ఉంటే కూడా గాలికి ఎగిరి వచ్చేస్తూ ఉంటాయి. అందుకనే గాలి రాకముందు అంటే ఎర్లీ మార్నింగ్స్ ఎర్లీ అవర్స్లో అయితే గాలి ఎక్కువ రావట్లేదు. కొంచెం 7-7:30 దాటితే మటుకు నేను ఇటు ఊడుస్తుంటే అది రివర్స్ ఎదురు వచ్చేస్తుంది. ఇంకోండి ఇంకా నీళ్లు చల్లడానికి నేను వాటర్ తీసుకొని వెళ్తున్నాను. దిండ్లు కూడా ఇవి ఉతుక్కున్నాను నేను. నా క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంకా నీళ్ళు జల్లి ముగ్గేసుకోవటమే. ఎప్పుడూ కూడా వెనక నీళ్లు పట్టి పెట్టుకోవాలి. నేను రేపటి వ్లాగ్లో మీకు చూపిస్తాను ఏంటి అనేది. అంటే మాకు వెనకాల సైడ్ నుంచి నీళ్ళు తెచ్చుకోవాలి, లోపల నుంచి కాదు. కాళ్ళు కడుక్కోవాలన్నా వెనక 2 బకెట్ల నీళ్లు పట్టి పెట్టుకుంటాను. ఎవరన్నా వచ్చిన వాళ్ళు ఉంటే వెనక్కి వెళ్ళి కాళ్ళు కడుక్కొని వస్తారనమాట. ఇగోండి ముగ్గేసానని చెప్పా కదా, ఇది కొత్తగా కొన్నాను. అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ వస్తే మా అమ్మ తీసుకుంది. ఇగో ఈ ప్లేట్స్ కూడా బాగున్నాయని 4 తీసుకుంది. ఈసారి పెద్దవి వస్తే పెద్దవి తీసుకోవాలి. చిన్న చిన్నవి తీసుకున్నా కదా, బాగానే ఉన్నాయి. ముగ్గు అయితే బాగానే వచ్చింది. ఇంకా దేవుడి రూమ్లలో ఏదైనా విశేషమైన పూజలు అవుతాయి కదా, అంటే శ్రావణ మాసంలో నవరాత్రుల్లో వినాయకుడిని పెట్టుకున్నప్పుడు ఇవి బాగా ఉపయోగపడతాయి. గీతలు అయితే నాకు సరిగ్గా రాలేదు, అంటే మా ముగ్గే బాగాలేదేమో అండి, ఎందుకంటే నేను కొంచెం బియ్యం పిండి కలిపాను, గరుగ్గా ఉంది. అందుకని ఇక్కడ ముగ్గు అయితే బాగుంది. ఇంకా లోపలికి వచ్చేసాను ముగ్గు వేసి. ఇంకా పాచిపనిలో ఒక రౌండ్ అయిపోయింది. వాషింగ్ మిషన్లో వేసేసాను బట్టలు. ఈ బట్టలు కూడా వేసేసి ఉతకాలి. ఫస్ట్ అయితే కలర్ ఏమన్నా పోయే ఉన్నాయా అని చూస్తాను. గట్టలు తీసి ఆరేసాను. ఇవ్వండి అదే చూపిస్తున్నాను నేను మీకు. అక్కడ దూరంగా ఏం చూపిస్తున్నానంటే ఈరోజు దుప్పటి కూడా పెట్టాను అని చూపిస్తున్నాను. ఎందుకంటే 15 రోజులకో 20 రోజులకో దుప్పట్లు కూడా ఉతుక్కుంటూ ఉంటాం. మనకు కనపడకుండా చాలా డస్ట్ ఉంటుంది. నేను ఏ లిక్విడ్ అయితే వాడట్లేదు. మొన్నటి వరకు పీజీఆర్ వాడేదాన్ని. నేను మళ్ళీ అది తెప్పించుకోలేదు. అందుకని ఇక్కడ టైడ్ కానీ ఏరియల్ కానీ వాడతాను. ఇప్పుడైతే టైడ్ తెప్పించుకున్నాను. డీమార్ట్లోనే తీసుకున్నాను. ఈసారి డీమార్ట్కి వెళ్ళినప్పుడు కూడా ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఇక్కడ సర్ఫ్ వేసి కంఫర్ట్ కూడా వేసాను. ఈ బాటిల్ ప్యాకెట్లో కంఫర్ట్ తీసుకొచ్చాను కదా, ఈ బాటిల్లో వేసి పెట్టుకున్నాను అనమాట. ఎక్కువ బట్టలు లేవు, అందుకనే సర్ఫ్ అయితే కొంచెంగా వేసి కంఫర్ట్ అయితే వేసి ఆన్ చేసేసాను. అంటే ఇక్కడ 2 మోడ్స్ ఉన్నాయి. మిక్స్డ్ లోడ్ అని పెట్టిన తర్వాత దాంట్లో మనకి ఒక ఆప్షన్ వస్తుంది. మనకు బాగా ముడతలు వచ్చేస్తాయి కదా, అందుకనే ఇంకొక ఆప్షన్ వస్తాను. అప్పుడు 53 సెకండ్స్ అని చూపిస్తుంది. అప్పుడు నాకు టైం 7. ఇగో ఇంత అయింది టైం, చూసారా? వేడి నీళ్ళు తాగడానికి కాదు, స్నానానికి కాదు, ఆవిరి పెట్టుకోవడానికి. ఇంకోండి ఆవిరి పెట్టుకుందామని ఇది తెచ్చుకున్నాను అనమాట. ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతుంది. ఇక్కడ కూరగాయలు కటింగ్ కూడా చేసుకుందామని. మష్రూమ్స్ తింటే హెల్త్కి చాలా మంచిదని చెప్తారు కదా, అందుకనే మష్రూమ్స్ కూడా ఏదైనా స్నాక్స్ చేద్దామని చూపించాను. తీసుకొచ్చి కూడా 3-4 డేస్ అయిపోతుంది. అందుకనే అంత నల్లగా అయినాయి. అందుకనే నేను మీకు మష్రూమ్ది పకోడీ కానీ మంచూరియా కానీ చేసి చూపిస్తాను. షార్ట్ అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. ఇవైతే కట్ చేయడానికి నాకు రాలేదు, ఎందుకంటే తీసుకొచ్చి 3-4 డేస్ అయిపోతుంది కదా, అందుకని ఇట్లా చేతితోటి అనంగానే విరిగిపోతున్నాయి. మరి ఫ్రెష్ అయితే ఎలా ఉంటాయో. కట్ చేశారు. నేను చాలా వరకు యూట్యూబ్లో చూశాను. ఇక్కడ బెండకాయలు తరిగి పెట్టుకుంటున్నాను లంచ్ టైంకి. టైం ఉన్నప్పుడు ఏదో ఒక పని చేసేసుకుంటే మనకు టైం కలిసి వస్తుంది కదా అని. ఇక్కడ బెండకాయలు కొన్ని, ఇంకా టమాటాలు కూడా తరిగి పెట్టుకున్నాను. టమాటా రోటి పచ్చడి చేద్దామని. ఇంట్లో ఏ పచ్చళ్ళు కూడా లేవు, అందుకని ఒకసారి కడిగిన తర్వాత మళ్ళీ మష్రూమ్స్ నీళ్ళల్లో వేసి అలా పెట్టేశాను. ఇక్కడ తరుక్కోవడం అయితే అయిపోయింది. మష్రూమ్స్ కూడా ఇంకొకసారి కడిగి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను నేను. ఇప్పుడేం లంచ్ ప్రిపేర్ చేయటం లేదు, కానీ ఇవి అన్నీ రెడీ పెట్టుకుంటే బెటర్ కదా అని చెప్పి ఇగోండి ఇంకోసారి కడిగినాక కూడా అలా అయింది. ఇట్లా చిన్న చిన్న పీసెస్లా, అంటే పకోడీ చేయాలన్నా మంచూరియా చేయాలన్నా కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశము. కటింగ్ చేస్తే కూడా బాగుండేది, కానీ ఇలా అయినా కూడా చేతోటి ఇలా అనగానే విరిగిపోతుంది. ఇంకొకటి ఇక్కడ నేను ఒకటి చూశాను, ఓం కానీ స్వస్తిక్ కానీ త్రిశూలం కానీ వేసుకుంటే మంచిదని. చాలా రోజులు అయిపోయింది తలుపులకి వేసి. ఇంకొకటి మనం అపసవ్యంగా స్వస్తిక్ వేయకూడదు, ఇంటికి మంచిది కాదు అని చెప్తే విన్నానమాట. అంటే నేను ఎలా వేశానో నాకు తెలియదు, అందుకని ఏమన్నా సమస్యలు వస్తున్నాయేమో అని చెప్పి ముందు ద్వారం అంటే తూర్పు సైడ్ ఉన్న తలుపుకిను ఉత్తరాన ఉన్న తలుపుకి అలా వేశాను. అవి 2 కూడా తుడిచాను. మళ్ళీ కూడా మంచి రోజు చూసుకొని మళ్ళీ వేయాలి. ఇక్కడ బట్టలు కూడా కంప్లీట్ అయిపోయినాయి. బట్టలన్నీ ఆరేసేసాను.
ఏమన్నా ఉక్కులు ఉన్నవి కానీ చిన్న చిన్న బట్టలు కానీ వాషింగ్ మిషన్లో వేయనివైతే నేను చేతితోటే వెనకాల ఉతికేసుకుంటా. ఇగోండి వాషింగ్ మిషన్ కంప్లీట్ అయిపోయింది. అదే చూపిస్తున్నాను. బట్టలు కూడా ఆరేయడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా లోపలికి వెళ్ళి బట్టలు మడతేయాలి. బట్టలు చాలా ఉన్నాయి, అందుకని డివైడ్ చేసి బట్టలన్నీ మడతేసేసా. ఇగోండి బట్టలు మడతేద్దామని డోర్ తీయంగానే బీరువా అయితే ఈ పొజిషన్లో ఉంది. అందుకని ఇంకా ఇడ్లీ తెచ్చుకున్న బయట నుంచి, ఇంట్లో చేసింది అయితే కాదు, బయట నుంచి ఇడ్లీ తెచ్చుకొని తిన్నాను వేడివేడిగా. మా ఇంటికి దగ్గరలో ఇడ్లీ ఒక దగ్గరే బాగుంటుంది, అందుకని ఎప్పుడైతే తెప్పించుకోను బయట నుంచి, ఏదో ఒకటి ఇంట్లోనే, లేకపోతే ఎన్షూర్ తాగుతూ ఉంటాను. అది కూడా మీకు చూపిస్తాను నేను తెచ్చుకున్నప్పుడు. ఎన్షూర్ అయితే అయిపోయింది, అందుకని ఇడ్లీ తెచ్చుకొని తింటున్నాను నేను. అల్లం పచ్చడి కానీ కారప్పొడి కానీ ఏది కూడా తినను. ఇక్కడ వేడి నీళ్ళు తాగుతున్నాను నేను టిఫిన్ తిన్నాక, ఎందుకంటే ఇంకా వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. అందుకని వేడి నీళ్ళు కానీ చల్లటి నీళ్ళు కానీ టిఫిన్ తిన్నప్పుడు కానీ లంచ్ చేసినప్పుడు కానీ వెంటనే నీళ్ళు తాగొద్దు. కొంచెం ఒక 1/2 అవర్ గ్యాప్ ఇచ్చి తాగితే హెల్త్కి మంచిది. బట్టలన్నీ తీసి మడతేసి ఇలా అయితే సర్దడానికి ఒక 40 మినిట్స్ అయితే నాకు పట్టింది. అన్నీ కరెక్ట్గా పెట్టి వైట్వన్నీ ఒక దగ్గర, రోజువారీ కట్టుకునేవి ఒక దగ్గర కట్టుకోవడానికి. ఇవన్నీ నా నైటీలు, డ్రెస్సులు, ఇంకా డైలీ వేర్ డ్రెస్సెస్ కూడా మడతేసేసుకోవడం అయితే అయిపోయింది. బట్టలన్నీ క్లీన్ అయినాయి. ఇంకా ఇల్లు ఊడ్చుకొని వంట చేయడం బ్యాలెన్స్ ఉంది. రెడీగానే ఉన్నాయిగా, కూరగాయలు అయితే తరిగి పెట్టుకున్నాను కాబట్టి వంట అయితే ఒక 1/2 అవర్లో కంప్లీట్ చేసేస్తాను. నిన్న షార్ట్ కూడా నేను అప్లోడ్ చేశాను, ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూసేసేయండి. ఇప్పుడు ఇల్లు ఊడుస్తున్నా కదా, పని వాళ్ళకైతే 10 నిమిషాల్లో మా ఇల్లు ఊడ్చేస్తారు. నాకు మటుకు ఒక్క 1/2 అవర్ అయినా పడుతుంది, ఎందుకంటే కాళ్ళకు అంటుకోకుండా ఊడవాలనేది నా ఉద్దేశం. ఇంకా మా గుడిలో జరిగిన సింధూరాభిషేకం అంటే నిన్న శనివారం కదా, నేను గుడికి కూడా వెళ్ళలేదు, నవగ్రహాలకు కూడా ప్రదక్షిణ చేయలేదు. నేను ఈ షార్ట్ కూడా నిన్న అప్లోడ్ చేశాను. స్వామివారికి శనివారం, మంగళవారం, పూర్వభద్ర నక్షత్రం రోజున ఎవరైనా సరే అభిషేకం చేయించి ఇట్లా సింధూరాభిషేకం చేయించుకుంటే గ్రహదోషాలు, ఏ దోషాలు కూడా ఉండవు. జాతకంలో మనం ఏవైనా ఉంటే, హనుమంతునికి మించిన విజయం లేదు, హనుమంతుని ధ్యానించిన ఇది కూడా లేదు. అందుకే అంటారు, బుద్ధిర్ బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగతాం అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. సింధూరాభిషేకం అయిపోయింది. ఇంకా పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర అవి కూడా చేశారు, కానీ అవి తీసేవాళ్ళు ఎవరు లేరని చెప్పి ఇక్కడ స్వామివారికి సింధూరాభిషేకం చేసేటప్పుడే తీశారు. ఇంకొకటి ఇక్కడ అలంకారం అయిపోయింది. ఇంకా గుడిలో పూజ చేసుకుంటారు కదా, అదే చేస్తున్నారు. ఈ గుడికి ఎవరైనా వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు ఉప్పల్ స్టేడియం దగ్గర హనుమాన్ గుడి ఉంది. అంటే మీరు ఇంకొక హనుమాన్ గుడి 2 ఉన్నాయండి అక్కడ. స్టేడియం దగ్గర ఎవరైనా అడిగితే చెప్తారు, వెలుగుగుట్ట అని. అక్కడ ఈ గుడి అనమాట, ఇప్పుడు నేను చూపించిన హనుమాన్ గుడి. ఇంకా ఇల్లు ఊడవడం కాలేదు, మధ్యలో బ్రేక్ ఇచ్చి మీకు అది పెట్టాను. ఇల్లు ఇప్పుడైతే నీట్గా అయిపోయినాయి. ఇంకా ఇల్లు అంతా నీట్గా అయింది, అదే చూపిస్తున్నాను. మొన్న నేను ఇది చూపించలేదు, కొన్నప్పుడే చూపించాలి. అది దాని గురించి నేను మళ్ళీ తర్వాత డీటెయిల్గా చెప్తాను. 2000 రూపీస్ అయింది నెబులైజేషన్. మొన్న 2 డేస్ హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు నాకు డైలీ 3 టైమ్స్ నెబులైజేషన్ పెట్టుకోమన్నారు. దానికంటే మంచిదని చెప్పి నేను ఇలా ఆవిరి పెట్టుకుందామని అది తెచ్చుకున్నాను. అది బాగానే పనిచేసింది. ఇంకా స్టవ్ క్లీనింగ్ చేస్తున్నాను అంటే నేను కడగను, మొత్తం నీళ్ళు జల్లేస్తాను. బర్నర్స్ ఇవన్నీ తీసేసి మొత్తం ఒక స్క్రబ్బర్ ఉంది, కొనుక్కున్నానని చెప్పాను, చూపించాను కూడా. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే షార్ట్ చూడండి. ఇది మంచిదా కాదా చెప్పండి. స్టీల్ది కూడా తీసుకున్నాను, అది ఇంకా వాడటం లేదు. ఇలా స్క్రబ్బర్ తోటి ఇప్పుడు నేను రుద్దేది స్క్రబ్ 2టికి యూజ్ అవుతుంది. అది దాన్ని పెట్టి మొత్తం రుద్దేసి స్టవ్ కడగను, ఎందుకంటే ఆల్రెడీ 4 బర్నర్లు, ఒక బర్నరు తీసుకున్న 6 నెలలకే ఇది అయిపోయింది. అందుకని నేను సన్ఫ్లేమ్ మీద నాకు అంత మంచి ఒపీనియన్ లేదు. అంతకుముందు కూడా స్టవ్ ఇలాగే ప్రాబ్లం ఇస్తే మళ్ళీ ఇది తీసుకున్నాను, ఇది కూడా అదే ప్రాబ్లం ఇస్తుంది. కానీ ప్రెస్టేజ్ స్టవ్ అయితే చాలా బాగుంది. అది నేను ఎన్నేళ్ళు వాడాను, నిజంగా చెప్తున్నా. ఆ స్టవ్ చాలా బాగుంది. ఇక్కడ నేను స్టవ్ ఎప్పుడు కూడా కడగను, ఇలా రుద్దిన తర్వాత మొత్తం 2 సార్లు బట్టతో తుడిచేసి మళ్ళీ పొడి బట్టతో తుడుస్తాను.
ఎప్పుడు కూడా స్టవ్లను కడిగితే ఆ బర్నర్స్లోకి వాటర్ వెళ్ళిపోయి స్టవ్ బర్నర్ పనిచేయడం మానేస్తుంది. ఇక్కడ మా దగ్గర మీరు ఎప్పుడైనా వంట చేసినప్పుడు అబ్జర్వ్ చేస్తే మూడింటి మీదనే నేను ఎప్పుడైనా పెడుతూ ఉంటాను. అందుకని ఒక బర్నర్ సరిగా బంద్ చేయదు. ఇంకోటి ఈరోజు పెట్టా చూడండి, వాటర్ పెట్టాను, అది కూడా మీకు చూపిస్తాను. ఎప్పుడు కూడా హాట్ వాటర్ మిల్టన్లో పోసి పెట్టుకుంటాను. ఇగోండి బెండకాయలు. ఇక వంట చేస్తూ అక్కడ అంట్లు తోముకుందామని చెప్పి వంట అయితే స్టార్ట్ చేశాను. స్టవ్ క్లీనింగ్ అయింది. అందుకు వంట చేసిన తర్వాత ఏకంగా క్లీన్ చేసుకోవచ్చు కదా అని మీరు అనుకుంటారేమో, కానీ నాకు అలా గలీజ్గా ఉంటే నేను వంట చేయలేను. ఇంకొకటి నాకు తినడం కూడా ఇష్టం అనిపించదు. అందుకనే క్లీనింగ్ చేసిన తర్వాత ఇక్కడ నేను బెండకాయ ఫ్రైకి టమాటా రోటి పచ్చడికి చేద్దామని ప్రిపేర్ అవుతున్నా. ఇక్కడ కూరలో నూనె ఎక్కువ పడిపోయింది. లాస్ట్లో అయితే నూనె తీసేసాను. ఆ వీడియో క్లిప్ కూడా యాడ్ చేశాను చూడండి. ఇక్కడ టమాటా పచ్చడికి కూడా నూనె వేస్తున్నాను. బెండకాయ ఫ్రైకి అయితే ఏం తిరగమూత వేయక్కర్లేదు. బెండకాయలు వేసేసి చిన్నగా పెట్టి మూత పెట్టాను. బెండకాయలు కడిగితే జిగురు వస్తుందని అపోహ ఉంటుంది. అందుకని తడి బట్టతోటి తుడుచుకుంటే సరిపోతుంది. ఎందుకంటే దాని మీద డస్ట్ అనేది మనకు కనపడదు కదా. ఇక్కడ పచ్చిమిరపకాయలు చూపించా కదా. ఇప్పుడు టమాటా పచ్చడిలోకి టమాటాలు కూడా సన్నగా తరుక్కున్నా. ఇక్కడ ఆవాలు, మెంతులు, ఇంగువ వేసుకుంటే సరిపోతుంది. మెంతులు ఎర్రగా అవ్వాలి. పచ్చిమిరపకాయలు మీ కారానికి తగినట్టుగా వేసుకోండి. నేను షార్ట్ కూడా అప్లోడ్ చేశాను. ఇంగువ కూడా ఇక్కడ నేను జీడి ఇంగువ వాడుతున్నాను. దాంట్లో విజయవాడ నుంచి తెచ్చిన ఇంగువ కూడా కలిపాను. అందుకనే కొంచెం వేసుకుంటున్నాను. ఇక్కడ కారానికి తగ్గట్టు వేసుకున్నాను. అన్ని టమాటాలు కూడా వేయలేదు. ఏంటి ఈ కప్లో బియ్యం మీకు సరిపోతాయా అని అనుకుంటున్నారా? లేదండి, ఆ బియ్యము అన్నపూర్ణాదేవి ఉంది, కాశీ నుంచి తెచ్చుకున్నది. ఇంకా ఇక్కడ కొన్న ఒక విగ్రహం వెండిది ఉంది. ఆ వెండి బియ్యంలో పెట్టాలి కదా అన్నపూర్ణాదేవిని. మీకు ఎవరికైనా తెలియదేమో అని చెప్తున్నా. అన్నపూర్ణాదేవి విగ్రహం ఉంటే బియ్యంలో పెట్టుకుంటే మంచిది. అంటే మనకి అన్నపానాలు ఎప్పటికీ లోటు ఉండవు అని నేను నమ్ముతాను. అందుకనే మీకు చెప్పాను. ఆ బియ్యము అప్పుడప్పుడు ఇలా తీసినప్పుడు ఇలా అన్నం వండుకుంటూ ఉంటానన్నమాట. అంటే ఎవరో ముట్టు ఉన్నప్పుడు మనకి ఏవి అంటూ ముట్టు ఏవి లేకుండా ఉన్నప్పుడు వండుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ప్రసాదం కదా. ఇంకోండి వెన్నీళ్ళు పెట్టుకుంటున్నాను మిల్టన్లో పోసుకోవడానికి. ఇక టమాటాలో అయితే ఉప్పు పసుపు వేసాను. ఇప్పుడు పెట్టిన స్టవ్వే సరిగ్గా మండటం లేదు. ఇప్పుడు నేను మజ్జిగ చేసుకుంటున్నాను. పెరుగు తినడం మానేశాను. ఎవరైనా సరే, నేనే కాదు, నాకు కూడా తెలుసు, మా ఇంట్లో కూడా ఎక్కువ మంది మజ్జిగే తింటారు. ఇంకొకటి ఇప్పుడు ఉప్పు పసుపు కూరలో వేస్తున్నాను. మొన్న హాస్పిటల్లో కాఫ్ కోల్డ్ కనే అడ్మిట్ అయినప్పుడు పెరుగు తినొద్దని చెప్పారు. దానికోసం రోజు కూడా మజ్జిగే చేసి మజ్జిగే తింటున్నాను. ఇక్కడ కొత్తిమీర కడిగి కొత్తిమీర అయితే టమాటా పచ్చడిలో వేశాను. కూర కూడా కంప్లీట్ అయిపోయింది. కూర వేసేసాను. కారం వీడియో రికార్డ్ అవుతోంది అనుకొని నేను అనుకున్నా, కానీ వీడియో రికార్డ్ అవ్వలేదు వేసేటప్పుడు. ఇక్కడ చింతపండు కొంచెం వేశాను. ఇవ్వండి, ఈ స్టవ్ సరిగా పనిచేయదు. ఇప్పుడు వేడి నీళ్ళు కాగిపోయినాయి. ఈ బాటిల్లో పోస్తున్నాను. ఈ బాటిల్లో పోస్తే ఈరోజు పోస్తే నెక్స్ట్ డే మొత్తానికి కూడా వస్తుంది. ఎక్కువసార్లు తాగాను అనుకోండి, ఎందుకంటే వేడి నీళ్ళు అంటే ఎక్కువగా తాగం కాబట్టి ఒక రోజంతా మొత్తం నా ఒక్కదానికి వస్తుంది. ఇక్కడ కూర పచ్చడి చల్లగా అయ్యాక ఇంకా మిక్సీ పట్టడమే ఉంది. ఇక్కడ మధ్యలో కరెంట్ పోయింది. నా షార్ట్లో కూడా నేను చెప్పాను. అన్నం కంప్లీట్ అయిపోయింది. పచ్చడి ఇగోండి నూనె తీసేసానని చెప్పా కదా. కూరలో మిగిలిన నూనెలో తీసి కప్పులో అయితే పెట్టాను. అన్నం తినే హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఇలా వేడి నీళ్ళు తాగితే మంచిది. ఇప్పుడు టైం అయితే నేను షార్ట్ అప్లోడ్ చేసేటప్పటికి కూడా నిన్న లంచ్ కంప్లీట్ కాలేదు. ఇక్కడ హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయింది. ఇంకా అంట్లు కూడా తోమేసుకున్నాను. టమాటా పచ్చడి కూడా చేసేసాను రోట్లో. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. బాయ్ మరి.